గైస్ ఫైనలీ వీళ్ళిద్దరు కలిసిపోయినారు. వా రాజు మీరు ఎప్పుడు పిచ్చాడు మళ్ళీ. గైస్ మేము పొద్దున్న లేచి బిస్కెట్లు లేస్ తింటున్నాం. 7:18 అవుతుంది. పొద్దున లేపిండ్రు కానీ తిండి పెట్టట్లే. హాయ్ బ్రోను. చాయ్ చాయ్ చాయ్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న గైస్ ఈరోజు సాంబార్, బీరకాయ పప్పు, పన్నీర్. పిన్ని చేస్తుంది. పిన్ని హలో గైస్. సో నిన్న గ్రూమింగ్కి వెళ్ళినాం కదా మేము. సో గ్రూమింగ్కి వెళ్తే నిన్న బిజీ అని ఉండే. సో అందుకే మళ్ళీ ఈరోజు వెళ్తున్నాం. సో ఇట్లా ఎక్కితే మనం ఒకరం ఎక్కియాలన్నమాట. ఏంటి ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో 10:49. సో గ్రూమింగ్ వాళ్ళు రమ్మని ఉండే. నిన్న వెళ్తే అక్కడ బిజీ ఉండే. సో ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాం. సో వీఆర్ గోయింగ్ నౌ. రాజా కూడా ఉన్నాడు. గ్రూమింగ్ చేసుకోవాలి. సో ఈరోజు 13th January, భోగి ఈరోజు. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ టుడే. ఇంట్లో అందరూ రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళంతా ఏదో పని చేస్తున్నారు. ఈరోజు అప్పాలు కూడా చేస్తున్నాం మేము. సో అది కూడా చూపిస్తా. లెట్స్ గో. గైస్ వి ఆర్ హియర్. 40 నుంచి 41. అసలు ఆగానే ఆగట్లేదు గైస్. సో ఇది మేము అనెస్థీషియా ఇస్తున్నాం ఇప్పుడు. రాజు ఇచ్చాడు. ఇంకా ఇంజక్షన్లు ఇస్తారు ఇప్పుడు. ఇంజక్షన్లు అవునా? సో గైస్ అనెస్థీషియా ఇచ్చాక కొంచెం వాకింగ్ చేపిస్తే వాడికి ఇంకా మెల్లిగా పడుకుని పోతాడు అన్నమాట. నా నడక మారింది, నా చూపు మారింది. గైస్ వీటికి ఫుల్ మత్తెక్కుతుంది. ట్రిమ్మింగ్ చేస్తారు వీళ్ళు. ట్రిమ్మింగ్ చేస్తారు ఇప్పుడు నీకు. ఓకేనా? బజ్జు గుడ్ బాయ్. గుడ్. పోదాం ఇంటికి పోదాం. గైస్ రాజాకి స్నాక్స్ అండ్ వెట్ వైప్స్ కూడా తీసేసుకున్నాం. బర్డ్ పొజిషన్ ఇది. గైజ్ నిన్న సామాన్కి వెళ్ళినప్పుడు ఆయిల్ ప్యాకెట్సే మర్చిపోయినా. సో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ ప్యాకెట్స్ తీస్తున్నా.
హాయ్ చెప్పు, టెల్ హాయ్ టు మై వ్లాగ్. గైస్ సోనికి ఉంటిదైంది. కడుపుతానున్నా నేను ఎందుకు తిప్పుతాను. వీళ్ళకి కూడా పెట్టు, వీళ్ళకి కూడా వీళ్ళకి పెట్టు. గంధం మూసుకో. గైస్ మమ్మల్ని మా అల్లరి తట్టుకోలేక మమ్మల్ని కింది కొమ్మంటున్నారు. దా కింది కొమ్మ రండి గైస్. సో గైస్ సకినాలలో కొంచెం హెల్ప్ చేసిన, ఇంకా మా అమ్మక్క పిన్ని ఇంకా మమ్మీ నువ్వు వద్దమ్మ కిందికి అన్నది. సో కిందికి వచ్చేసి పండుకొని పోయినా నేను. నా కజిన్స్ కూడా అందరూ అనుకున్నారు వీళ్ళు పండుకోనికి వచ్చినా లేకపోతే పండుగకి వచ్చినా తెలీదు, బట్ పండుకున్నారు. 7:30 అవుతుంది ఇప్పుడు టైమ్. వీఆర్ గోయింగ్ అవుట్, జస్ట్ 6 of us. ఎగ్జిబిషన్ పోయాం అనుకున్నాం, బట్ ఎందుకులే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎగ్జిబిషన్ పోయినాం అని చెప్పి ఇప్పుడు తిననీకి పోతున్నాం. సో లెట్స్ గో గైస్. లుక్ ఎట్ హిమ్, హి ఇస్ సో క్యూట్. మోడల్ స్టేడియం దగ్గరలో ఇలా. హలో గాయ్స్, సో మేము షెఫ్ టేబుల్కి వచ్చినాం అనమాట. ఇందాక మోమోస్ తిన్నాం అండ్ వీ వాంటెడ్ టు ఈట్ బిర్యానీ, సో అందుకే షెఫ్ టేబుల్కి వచ్చినాం. షెఫ్ టేబుల్ హ్యాస్ బెస్ట్ బిర్యానీ గైస్. ఇది ప్రమోషన్ కాదు, ఐ రియలీ లవ్ బిర్యానీ హియర్. సో యా, షెఫ్ టేబుల్కి వచ్చినాం మేము. వీళ్ళకి కూడా టేస్ట్ చేపిద్దామని తీసుకొచ్చేసిన అనమాట. మోడల్స్ అని హాయ్. ఇప్పుడు వచ్చాడు మన లడ్డన్న. లడ్డన్న 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 మన చిన్స్, మన హర్ష్. మా హర్ష చూస్తే సైలెంట్ గా ఏందో అనుకుంటారు కానీ హీ ఈజ్ పూకీ కోడెడ్. గైస్ చికెన్ మెజెస్టిక్. సో గైస్ ఎప్పుడైనా ఫ్రెంచ్ ఫ్రైస్ కి మేము ఒక సాస్ చేసుకుంటాం. Now I'm gonna show you guys itra. So you should have mayonnaise ఇంకా ketchup అన్నమాట. నాకు ఇది యాక్చువల్లీ నబీల్ నేర్పించాడు. వావ్, చాలా బాగుంటది. వస్తుంది బిర్యానీ. క్రీమీ చాక్లెట్ కునాఫా రైస్ తినేసినాం. కడుపు నిండా ఫుల్ తిన్నాం మేము. మోమోస్, బిర్యానీ, చికెన్ మెజెస్టిక్, ఫ్రెంచ్ ఫ్రైస్, కునాఫా, చాక్లెట్ కునాఫా, క్రీమీ కునాఫా. సో అన్ని తినేసినాం. నౌ వి ఆర్ గోయింగ్ హోమ్. ఇంటికి వచ్చేసినాం. వి కేమ్ బ్యాక్ హోమ్. సో గైస్, ఇప్పటిదాకా మీరు చూసింది నేను భోగి రోజు ఏం చేశాను అని. సంక్రాంతి రోజు ఐ డెంట్ వ్లాగ్ మచ్.
few clips తీసాను. I'll be adding it here. Please watch. గైస్ ఫైనలీ అప్పాలు ఫినిష్డ్. మురుకులు మస్తు సతాయించినాయి బట్ అయిపోయినాయి. So guys, this is how I celebrated Sankranti this year. So last year maku Sankranti festival lekunde because my grandfather expired. So ee year Sankranti andaru ma intiki vachi celebrate cheskunnaru, and I guess this will be the best Sankranti ever. So if you like this video, please do like, share, comment and subscribe to my channel, and do not forget to turn on the bell icon. Thank you guys. See you.